RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజూర్ మండలం పోతేపల్లి గ్రామంలో ఇటీవలే మంజూరైన సైడ్ డ్రైనేజీలను రోడ్డు కంటే క్రింది భాగంలో తక్కువ ఎత్తులో నిర్మించారు. ఇలా నాసిరకమైన డ్రైనేజీలను నిర్మించడమే కాకుండా నీళ్లు పోసి క్యూరింగ్ చేయడం మరిచిపోయారు. తద్వారా డ్రైనేజీలు నిర్మించిన 20 రోజులకు కాకముందే పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం పడితే నీళ్లు నిల్వ ఉండటం వలన దోమలు చేరి జబ్బులు కలిగిస్తున్నాయి. డ్రైనేజీలను సమాంతరం భాగంలో నిర్మించకుండా అక్కడక్కడ గుంతలుగా నిర్మించారు. దాని ద్వారా నీరు నిల్వ ఉండి దోమలు చేరుతున్నాయి. సరైన పద్ధతిలో డ్రైనేజీలు నిర్మించలేదు. దీని వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా ఈ డ్రైనేజీ సమస్యలను సదరు కాంట్రాక్టర్లు గ్రహించి సరైన పద్ధతిలో నిర్మించి పగుళ్లు రాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బిల్లుల కోసం కాకుండా వచ్చిన డ్రైనేజీలను సరైన పద్ధతిలో నిర్మించి ఊరి కోసం పాటుపడాలని సదరు కాంట్రాక్టుకు ప్రజలు తెలుపుతున్నారు. చిన్నపిల్లలు కూడా పడ్డ ప్రాబ్లం. ఆగ్రా బుజ్జ అక్కడ ఉన్నాయి చూడు దోమ. ఈ మొన్న 20 రోజులు అయితే లేదు. మొత్తం నీళ్ళు వస్తాను. దీనికి నిన్న 4 బొక్కలు పోసి నిన్న పోసిన నీళ్ళు నిన్ననే పోసిండు. ఇదంతా పదనంతా పొద్దున కూడా పోసిండు. ఆయనే పోస్తున్నాడు కంకర. గోడ పెట్టుకుంటానని నమ్మకం లేక రాట్లు వేసి మళ్ళీ కంకర పోతేపల్లి గ్రామం బెజ్జూర్ మండలం సిర్పూర్ తాలూకా. ఇక్కడ పోతేపల్లి అనే గ్రామంలో సైడ్ డ్రైన్స్ వచ్చినాయి. ఎమ్మెల్యే తరఫున చేయడం జరిగింది. దానికి రోడ్డు కంటే కిందికి కట్టి మర్రా 20 రోజుల లోపు కూడా నీళ్లు పోయాలి. కాకపోతే రోడ్డు ఇది వేసిన కాడ నుండి నీళ్లు పోయడం అనేది జరుగుతలేదు. దయచేసి గ్రామస్తులు ఇక్కడ మొత్తుకోవడం జరిగితే మాకేంది, మేము చేస్తాను, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటా పోతాను. అలా కాకుండా
మండల స్థాయి కానీ తాలూకా స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ దీని కొద్దిగా చూసి దీని బిల్లు కానీ ఏదన్నా పెట్టేది ఉంటే అట్లా పెట్టాలి, కానీ చూడకుండా చేస్తే వాళ్ళు చేసిండు మేము పెడతాము అనేది మాత్రం చేయొద్దు. ఇక్కడ దీనికి నీళ్లు పోయడం అనేది జరుగుతలేదు. ఇది నీళ్లు పోయకుంటే సిమెంట్ వర్క్ అనేది నీళ్లు పోస్తేనే గట్టి పడుతుంది, నీళ్లు పోయకపోతే గట్టి పడది. మేము చెప్పేది మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఇక్కడ ఎవరైతే చేసిందో వచ్చి చూడాలి, చూసి ఇట్లా చేసిండు అని చెప్పి అడుగుతారా ఏం చేస్తారా, కానీ ఇది మాత్రం ఆగేటట్టు లేదు. పలుగుడు ఇప్పుడే 20 రోజుల్లోపే పలుగుతుందంటే సంవత్సరాలు ఆగుతుందా? ఆగదని మీకు తెలుసు మాకు తెలుసు, కానీ వాళ్ళు ఏమంటారంటే మా ఇష్టం, మేము చేసి ఆడిందే ఆట పాడిందే పాట అనే అటువంటి చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఎంపీడీ దీనికి సంబంధించిన అధికారులు వచ్చి చూడాలి, చూసి బిల్లులు పెట్టాలా అని మేము అడుగుతున్నాం, చెప్తున్నాం. ఇప్పుడు ఇది వచ్చిన అంచనా విలువ కంటే తక్కువ స్థాయిలో ఉన్నదని అనుకుంటున్నారా మీరు? తక్కువ స్థాయి ఏంది, 2 ఫీట్ల హైట్ ఉండాలి. 2 ఫీట్ల హైట్ లేదు. మరి రోడ్డు కంటే రోడ్డు లెవెల్ అయితే ఉండాలి ప్రత్యేకించి. ఇప్పుడు రోడ్డు కంటే కిందికి కట్టేటాళ్ళకు ఇప్పుడు దాంట్లో మట్టి పోస్తే మర్ర సేమ్ అవుతుంది అంతే, అది కట్టని జమలు అవుతుంది, నాలి కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఏదైనా సైడ్కి వస్తే ఇటే పడే అవకాశాలు ఉన్నాయి. కనుక అది రోడ్డు ఎంత అయితే హైట్ ఉన్నదో అంత హైట్లా ఇది కట్టాలి. దానికంటే కిందికి ఉన్నది రోడ్డు కంటే. మరి ఇంకా నేను సర్పంచ్ని అడిగిన, ఇట్లాంటిగా ఉన్నది కదా మరి ఏం చేద్దాము అంటే, లేదాట అది ఎంతైతే కట్టినో రోడ్డును దున్ని దాన్ని దొబ్బుతారాట అని అన్నలు అని చెప్పడం జరిగింది. సర్పంచ్ నాకు చెప్పిండు, అది కూడా ఇవ్వాలనే కనుక్కున్నా. రోడ్డును దున్నుడు ఎంతవరకు కరెక్టు, దున్నద్దని నేనైతే అంటున్నా. సర్పంచ్ ఇవాళ పొద్దుగాల సర్పంచ్ని అడిగితే ఇట్లా ఉన్నాయి మరి రోడ్డు కంటే కిందికి ఉన్నది, అదైతే రోడ్డు హైట్ అయితే కట్టాలి, మరి దాని గురించి ఏం చేద్దామని అడిగితే సర్పంచ్ లేదు వాళ్ళకి ఇట్లా అన్నలు కట్టినోళ్ళు రోడ్డును దున్నుతామన్నలు అని చెప్పిండు. రోడ్డును దున్నుతే మాత్రం దున్ననీయము, అడ్డుపడతామని చెప్పి ఇవాళ పేపర్కు ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఇగో ఇది చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లుల విషయంలో మీరు ఆపి మళ్ళీ దీన్ని సరి చేయాలి, మళ్ళీ సరి చేసి గ్రామస్తుల ఆవేదన అనేది తీరుతుంది. దీన్ని ఆపి దీని రోడ్ లెవెల్గా చేసినాక వాళ్ళు బిల్లు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా పెట్టుకొని, కానీ అంతసేపు మాత్రం బిల్లులు ఆపాలని చెప్తాను.